హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం సమ్మర్ స్పెషల్ హెల్దీ ఐస్ క్రీమ్ రెసిపీని తీసుకుని వచ్చానండి. ఐస్ క్రీమ్ అంటే ఎప్పుడో ఒకసారి తీసుకోవడం కుదురుతుంది. అలా కాకుండా అది హెల్దీగా ఉండి రోజు కూడా లేదంటే ఫ్రీక్వెంట్గా తీసుకునే అవకాశం ఉందనుకోండి, చాలా బాగుంటుంది కదా. ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ ఇంట్లో ఉండేవేనండి. చాలా సులువుగా తీసుకోవచ్చు, పైగా గిల్ట్ ఫ్రీ కూడా. పిల్లలకి మంచిది, పెద్దవాళ్ళకి కూడా ఇది బాగా నచ్చుతుంది. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి హెల్దీ చాక్లెట్ ఐస్ క్రీమ్ని మనం ట్రై చేసేద్దాము. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 పండిన అరటిపళ్ళు ఇలా చుక్కలు వస్తాయి కదా, ఆ స్టేజ్లో తీసుకోండి. అప్పుడు స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువగా షుగర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా పండిన అరటిపళ్ళు 2 లేదా 3 తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే అరటిపళ్ళు ఏమవుతుందంటే ఆ క్రీమీనెస్ అనేది ఇంకా బాగా ఎక్కువగా తెలుస్తుంది. ఇలా స్లైసెస్ కట్ చేసేసుకొని బాక్స్లో పెట్టేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకోండి. ఇలా పండిన అరటిపళ్ళు అనుకోండి, స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోతుంది, క్రీమీనెస్ కూడా చాలా బాగుంటుంది. అరటిపండులోని పోషకాలు కూడా చక్కగా శరీరానికి అందుతాయి. ఇప్పుడు కొన్ని కాబూలీ శనగలు తీసుకోవాలండి. శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. కడుక్కొని రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ రోజు మార్నింగ్కి చక్కగా ఇలా రెడీ అయిపోయి నైటే అరటిపళ్ళు కానీ ఇవి కానీ మనం సిద్ధం చేసి పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్కి చక్కగా రెసిపీని చేసుకోవచ్చు. నానబెట్టుకున్న శనగల్ని నీళ్లు తీసేసుకొని 2 సార్లు కడుక్కొని ఆ తర్వాత కుక్కర్లో వేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వేయించుకోవాలి. ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి, చక్కగా మెత్తగా ఉడకాలి. ఇవన్నీ కూడా చిల్లుల గిన్నెలో తీసేసుకోండి. నీళ్ళంతా కూడా డ్రైన్ అయిపోవాలి. చక్కగా ఉడికిపోయి ఇవి పక్కన పెట్టేసుకోండి. వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోవాలి. ఇప్పుడు వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయి చల్లగా కూడా అయిపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక 2 టీ స్పూన్లు నువ్వులండి డ్రై రోస్ట్ చేసుకుని ఒక 2 నిమిషాలు చిటపట్లాడే వరకు నువ్వుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 టీ స్పూన్లు వేసుకోండి. ఈ నువ్వులు వేసుకోవడం వల్ల కూడా ఒంటికి చాలా మంచిదండి, కాల్షియం కదా. అరటిపండులో చక్కగా మెగ్నీషియం ఉంటుంది, దీంట్లో కాల్షియం ఉంటుంది. అలాగే 1 టీ స్పూను ఫ్లాక్స్ సీడ్స్ అండి, అవిసె గింజలు కూడా 1 నిమిషం డ్రై రోస్ట్ చేసుకోండి, చిటపట్లాడే వరకు మెత్తగా పొడి కొట్టుకోవాలి. చల్లగైన తర్వాత ఇలాగా పొడి రెడీ అయిపోయింది. ఈ పొడి కూడా వాడుతున్నామండి. ఇలాగా అవిసె గింజలు వేసినట్టు కానీ నువ్వులు వేసుకున్నట్టు ఏ మాత్రం తెలియదండి. రోజు నువ్వులు తీసుకుంటే మంచిది కదా, అవిసె గింజలు కానీ. సో ఈ రకంగా తీసుకున్నాం అనుకోండి, టేస్టీగానే ఉంటుంది, పిల్లలు కూడా చక్కగా తింటారు. ఇలా మార్కెట్లో మనకి చాక్లెట్ దొరుకుతుందండి. వీలైనంత వరకు డార్క్ చాక్లెట్ 99% డార్క్ చాక్లెట్ ని మీరు చూస్ చేసుకోండి. రకరకాల బ్రాండ్స్ లో మనకు దొరుకుతాయి. వీటిని ఫ్రిడ్జ్ లో తీసిన వెంటనే మనం ఇలాగా కట్ చేసుకోవద్దు. ఒక 10 నుంచి 20 నిమిషాలు బయట పెట్టుకుంటే ఈజీగా కట్ అవుతుంది అనమాట. ఇలా కట్ చేసుకోండి. డార్క్ చాక్లెట్ కూడా హెల్త్ కి మంచిదండి. ఇదంతా కట్ చేసుకొని రెడీ పెట్టుకున్నాను. ఎంత అవసరమో ఆ క్వాంటిటీ అంతా మీరు తీసుకోండి. నేనే ఇంత తీసుకున్నాను 2 అరటిపళ్ళకి నేను తీసుకునే దానికి. ఇదంతా కూడా కింద ఒక గిన్నెలో నీళ్లు వేసేసి పైన ఈ బౌల్ పెట్టాను అనమాట. డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు దీన్ని. కింద గిన్నెలో నీళ్లు ఉన్నాయి, ఇలాగ వేడి చేయాలి. కొద్దిగా వెన్న బటర్ వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ లోలో పెట్టుకోండి. ఇదంతా కూడా చాక్లెట్ అంతా ఇప్పుడు చాక్లెట్ ని మెల్ట్ చేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ లో ఎక్కువగా మనం పాలు అవేమి వాడాల్సిన అవసరం లేదు, చాలా కొద్దిగా మాత్రమే వాడతామండి. ఇప్పుడు కాస్త పాలు వేసుకుంటున్నాను, కాచిన పాలే వేసుకుంటున్నాను. ఇదంతా కూడా కలుపుకుంటూ మనం మెల్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లోనే పెట్టుకోవాలండి. మీరు కావాలంటే మైక్రోవేవ్ కూడా చేసుకోవచ్చు. ఆ టైంని సెట్ చేసుకుని పెట్టేసుకోండి. ఇలా పాలు కాస్త బటర్ వేసి పెట్టుకోండి, లేదంటే ఇలా స్టవ్ మీద డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేసుకోవచ్చు. ఇది మరీ గట్టిగా కాకుండా కాస్త లిక్విడ్గా ఉందనుకోండి, ఐస్ క్రీమ్లో అది వేసినప్పుడు చక్కగా క్రీమీనెస్ ఉంటుంది. ఇప్పుడు చూసారా ఇలా ఉంటుంది. అది అలానే పెట్టేసుకోండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది పక్కన పెట్టేసుకోవద్దు. అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ గడ్డ కట్టకుండా ఉంటుంది. లేదు మీరు ఫాస్ట్గా చేసేసుకున్నట్టయితే మీరు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బనానా పీసెస్ చూసారా, అరటిపండు ముక్కలు చక్కగా ఫ్రీజ్ అయిపోయినాయి. ఇలా ఉండాలి. నేను విరిచి చూపిస్తున్నాను చూసారా, ఇలా ఫ్రీజ్ అయిపోతాయి. చేసుకునే ముందే తీసుకోండి, ఫ్రిడ్జ్లోంచి ముందే తీసి బయట పెట్టుకోవద్దు. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. మీరు ఫుడ్ బ్లెండర్ ఉంటుంది కదండి, ఫుడ్ బ్లెండర్ అయినా వాడుకోవచ్చు, లేదు అంటే ఈ ప్రాసెసర్ ఉంటుంది కదా అది కూడా వాడుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్ వాడుతున్నాను. ఇది వేసుకొని మూత పెట్టేసుకొని మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చూసారా ఇలా క్రీమీగా ఉంటుందన్నమాట. ఈ అరటిపండు వల్లే క్రీమీ బేస్ వస్తుందండి.
కొద్దిగా నేను ఉడకబెట్టినవన్నీ వేసుకోవడం లేదు, కొద్దిగా మాత్రమే ఈ ఉడకబెట్టిన శనగలు వేసుకుంటున్నాను. ఈ అరటిపండు ఎక్కువ వేసుకున్నారని ఎక్కువ క్రీమీగా ఉంటుంది. ఈ శనగలు కూడా చూసుకొని వేసుకోండి, ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోవాలి. అలాగే మనం పొడి కొట్టుకున్నాం కదా అవిసె గింజలది, నువ్వులు, ఈ రెండు కూడా వేసేసుకోవాలి. పొడి వేసేసుకొని మళ్ళీ కలుపుకుంటూ మిక్సీ పట్టుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టుకుంటే ఇలా వస్తుంది క్రీమీగా. ఇప్పుడు మనం మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చాక్లెట్ని కూడా వేసేసుకుంటున్నాం. ఇంకొకటి, ఈ చాక్లెట్ బార్ లేదనుకోండి ఏం పర్వాలేదు, కోకో పౌడర్ దొరుకుతుంది కదా, ఆ పౌడర్ వేసేసుకొని అలాగే కొద్దిగా వెన్న, పాలు వేసుకొని మిక్సీ పెట్టేసుకోండి. చాక్లెట్ కి సెపరేట్ గా పనిచేస్తుంది. అలాగే కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా మాత్రమే షుగర్ అండి. ఆల్రెడీ చాక్లెట్ అనేది స్వీట్ గా ఉంటుంది, అరటిపండులో స్వీట్నెస్ ఉంటుంది. దీని బదులుగా మీరు ఖర్జూరాలు కూడా వేసుకోవచ్చు, కిస్మిస్ వేసుకోవచ్చు అండి, కొద్దిగా బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అయితే షుగర్ ఫ్లేవర్ తో బాగుంటుంది కాబట్టి నేను ఇలా చేశాను. కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా వస్తుంది అనమాట కన్సిస్టెన్సీ. మీరు అరటిపండు ఎక్కువ వేసుకున్నారనుకోండి ఎక్కువ క్రీమీగా ఉంటుంది. ఈ శనగల్లో ప్రోటీన్ ఉంటుందండి, అరటిపండులో చక్కగా ఎన్నో మినరల్స్ ఉంటాయి, మెగ్నీషియం ఉంటుంది. సో ఓవరాల్ హెల్త్ కి ఇది చాలా మంచిది అనమాట. హెల్తీ డిజర్ట్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి మాత్రమే పాలు వేసుకోవాలి. అది ఎంత అంటూ కొలత ఏమీ లేదండి, తగ్గట్టుగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పాలు వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. శనగలు ఎక్కువ వేసుకున్నారనుకోండి బాగా దగ్గరగా అయిపోతుంది హార్డ్గా. సో దానికి తగ్గట్టుగా మీరు శనగలు, అరటిపళ్ళను అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారా ఇలా వస్తుంది. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని దాంట్లో వేసేసుకొని ఫ్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. మీరు ఇంకాస్త పలుచగా కూడా చేసుకోవచ్చు. అరటిపళ్ళు కాస్త ఎక్కువ వేసుకుంటే కాస్త ఎక్కువ క్రీమీగా ఉంటుంది. అరటిపళ్ళు బదులు మీరు యాపిల్ కూడా, పండిన యాపిల్ కూడా వాడుకోవచ్చు. మీరు ఇలాగా డ్రై ఫ్రూట్స్ తో ఇలా లేయర్ చేసుకోవచ్చండి. మధ్య మధ్యలో ఆ డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. ఇంకొకటి, ఒక స్కూప్ తిన్నా కూడా రోజు ఏమీ నష్టం లేదండి. మీరు ఇంకా డార్క్ చాక్లెట్ అంటే ఇంకా 99% డార్క్ చాక్లెట్ యూజ్ చేశారనుకోండి కాస్త చేదుగా ఉంటుంది కాబట్టి కాస్త మీరు స్వీట్నెస్ అడ్జస్ట్ చేసుకొని ఖర్జూరాలు ఇలా హెల్దీ వెర్షన్లో కూడా వెళ్ళి కూడా మీరు తీసుకోవచ్చు. ఇది ఫ్రీక్వెంట్గా తిన్నా ఏమీ పర్వాలేదు, ఎందుకంటే దీంట్లో మనం అన్ని హెల్దీయే వాడుతున్నాము. ఇంకొకటి ఏంటంటే చక్కగా కాల్షియం నువ్వులు వాడుతున్నాము, ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయన్న విషయమే తెలియదండి చెప్తే గానీ. ఇలా అంతా రెడీ చేసేసుకోవాలి. పైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇదంతా కూడా ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. ఓవర్ నైట్ పెట్టేసుకోండి. నెక్స్ట్ రోజు మార్నింగ్కి చూపిస్తాను. హెల్దీగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇది ఒక 3 నుంచి 4 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ రోజులు వద్దండి, ఫ్రూట్స్ మరి అన్ని రోజులు పెట్టి తినడం కరెక్ట్ కాదు. ఇలాగ ఒక గరిటెని తీసుకొని నీళ్ళల్లో ముంచి ఇలాగా మనం స్కూప్ చేసుకోవచ్చు. మనం ఐస్ క్రీమ్ స్కూప్ చేసుకునేది ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇలాగే ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఐస్ క్రీమ్ ని ట్రై చేయొచ్చు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్ లో పెట్టండి. మీకు గనక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఐస్ క్రీమ్లో మనం ఫ్లాక్ సీడ్స్ వాడాము, నువ్వులు వాడాము, అరటిపండు హెల్దీ, చాలా మంచిది. సో ఓవరాల్ హెల్త్కి చాలా మంచిది. మధ్య మధ్యలో నట్స్ తగులుతూ ఆ చాక్లెట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది, క్రీమీగా ఉంటుందండి. ఏం ప్రిజర్వేటివ్స్ ఏం వాడాల్సిన అవసరం లేదు, చాలా క్రీమీగా యమ్మీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.